రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్లో పెహల్గాం పాపి పైలోకాలకి వెళ్ళిపోయాడు. పెహల్గాం దాడికి సంబంధించినటువంటి ఓవరాల్ ప్లానింగ్ అంతా చేసి దానిని ఈ ఉగ్రవాదులను హ్యాండ్లింగ్ చేసి శిక్షణను ఇచ్చి ఏప్రిల్ 22న జరిగినటువంటి దాడిని మొత్తము పర్యవేక్షించినటువంటి ఆర్మీ ఆఫీసర్ ఆయన ఖతమైపోయాడు. పాకిస్తాన్లో దాగుని ఉండగా, పాకిస్తాన్లో సైన్యంలో పనిచేస్తూ సైన్యపు రక్షణలో ఉండగా, ఒక ఆపరేషన్ని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉండగా డేరా గాజీ ఖాన్ అనేటటువంటి ప్రాంతంలో, ఈ డేరా గాజీ ఖాన్ కొంచెం లోపలికి ఉంటుంది, పంజాబ్ బెలూచిస్తాన్ల బార్డర్ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇద్దరు అజ్ఞాత బందూకుదారులు వచ్చారు. ఆయన కారు కన్నా ముందు వెళ్ళారు. దాటి వెళ్ళిన తర్వాత కార్ని పార్క్ చేశారు. వెనక కూర్చున్నటువంటి పిలియన్ రైడర్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బుల్లెట్లు ఆ సూత్రధారి పాత్రధారి ఎవరైతే ఉన్నారో, ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పెహల్గాం విలన్ ఎవరైతే ఉన్నారో అతని తలలోంచి బుల్లెట్లు దూసుకుపోయినాయి. ఆయన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళేటప్పటికే బ్రాడ్ డెడ్, చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారు అని చెప్పడం జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ అతని పేరు. ఈ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ని భారత సరిహద్దు ప్రాంతాల నుంచి తీసేసి బాగా లోపలి ప్రాంతానికి, డేరా ఇస్మాయిల్ ఖాన్, డేరా గాజీ ఖాన్ ఇవన్నీ కూడాను పాకిస్తాన్లో కాస్త లోపల ఉంటాయి. అక్కడ ఆపరేషన్లు చేయటం కొంచెం ఇబ్బంది. అలాంటి ప్లేస్లో దాచినా కూడాను అతను తప్పించుకోలేకపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే, పాకిస్తాన్ ఇతను ఎవరో అజ్ఞాత బందూకుదారులు కాల్చేసి వెళితే ఇతను అమరుడయ్యాడని చెప్పి ఇతన్ని షహీద్గా ప్రకటించి పాకిస్తానీ సకల సైనిక లాంఛనాలతో ఇతను అంత్యక్రియలు చేసింది. అంటే ఇతను అంత ఇంపార్టెంట్. మామూలుగా లష్కర్ తోయిబా కానీ, జైషే ముహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిదీన్ కానీ దీనికి సంబంధించిన ఉగ్రవాద కమాండర్లను, నాయకులను చంపేస్తే ఎవరో ముల్లా గారు చనిపోయారు, మౌలవీ చనిపోయాడు, ఎవరో సైకిల్ రిపేరర్ చనిపోయాడని చెప్పి దానికి ఉగ్రవాదానికి సంబంధం లేనట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ పత్రికలు వ్యవహరిస్తే అసలు సింగిల్ కాలం వార్త కూడా రాదు. కానీ లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ గురించి సైన్యము స్వయంగా అతన్ని మార్టిర్ అంటే షహీద్, అమరవీరుడిగా ప్రకటించింది. ఇది తమాషా విషయము. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు పాల్పడ్డటువంటి ఉగ్రవాదుల్ని మనం హతమారుస్తున్నాము. కానీ ఈ ఉగ్రవాదుల సూత్రధారులు మొత్తము ప్లానింగ్ చేసి అక్కడెక్కడో సప్త సముద్రాలకు అవతల ఒక ద్వీపంలోని చెట్టు తొర్రలో దాక్కున్నాడు అన్నట్టుగా దాక్కుని ఉన్నటువంటి సురక్షితమైనటువంటి అనేక మంది మాస్టర్ మైండ్స్ ఇటీవలి కాలంలో పైలోకాలకు తరలిపోయారు. అన్నోన్ గన్మెన్ ఆ పనిని ముగిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసాన్ ప్రావిన్స్కి చెందినటువంటి జైద్ ఈ రకంగా చనిపోయాడు. అదేవిధంగా 2015 గుర్దాస్పూర్ దాడి కానీ, 2018 జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ క్యాంప్, సుంజువాన్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ క్యాంప్ కానీ, ఈ రెండిటి దాడులను పూర్తిగా ప్లాన్ చేసినటువంటి షేక్ ముహమ్మద్ ముజాహిద్, ఇతని కోట్ రాధాకిషన్ అనే ప్రాంతంలో అజ్ఞాత బందూకుదారులు హతమార్చారు. అతను ఖతమైపోయాడు. అదేవిధంగా నవంబర్ 2025లో కరాచీ దగ్గర రహీముల్లా తుర్క్ అనే వ్యక్తి మరణించాడు. ఈ రహీముల్లా తుర్క్ భారతదేశంలో జైషే మొహమ్మద్కి చెందిన అనేక ఆపరేషన్లను ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి పూర్తి వాటి యొక్క దిశను పర్యవేక్షించిన వ్యక్తి. జైషే మొహమ్మద్ అధినాయకుడైనటువంటి మసూద్ అజర్కి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా పఠాన్కోట్ దాడిలో ఒక కీలక పాత్రధారి అయినటువంటి పాకిస్తాన్లో దాగుని హ్యాండిల్ చేసినటువంటి షహీద్ లతీఫ్ని 2023లో హతమార్చడం జరిగింది. ఈ రకంగా చూసినట్టయితే ఇప్పటి వరకు 94 ఇన్సిడెంట్స్లో 107 చనిపోయారు. వీళ్ళందరూ భారత వ్యతిరేకులు. వీళ్ళందరినీ అన్నోన్ గన్మ్యాన్, అజ్ఞాత సాయుధులు హతమార్చారు. ఈ అజ్ఞాత సాయుధులు ఎవరు? భారత వ్యతిరేకుల్ని ఎవరు టార్గెట్ చేస్తున్నారు?
బహుశా వీళ్ళ అవసరం పాకిస్తాన్కి తీరిపోయిందేమో, వీళ్ళు ఉండడము అనవసరమైన ఖర్చుగా పాకిస్తాన్ యొక్క ఏజెన్సీలు భావిస్తున్నాయేమో, అందుకని పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐఓ లేకపోతే పాకిస్తాన్కి చెందినటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళని ఎలిమినేట్ చేస్తున్నాయా? ఎందుకంటే వీటి చాలా విషయాలు అసలు పాకిస్తాన్ నుంచి ప్రకటన కూడా రావడం లేదు, పేపర్లో వార్త కూడా రావడం లేదు. 107 మరణిస్తే పాకిస్తాన్ ఓనప్ కూడా చేసుకోలేదు. లేదా భారతదేశంలో ఈ రకంగా దాడులకు పాల్పడుతున్నటువంటి కీలక హ్యాండ్లర్స్ని డీక్యాపిటేషన్ స్ట్రాటజీ, అంటే కింద ఉన్నటువంటి వాళ్ళని కొట్టడం కాదు, పైన ప్లాన్ చేసేవాడిని కొట్టడం, వాడి తలను గనక తీసేస్తే మిగతా ఏమవుతుంది, అందుకని డీక్యాపిటేషన్ స్ట్రాటజీలో భాగంగా రా ఏమన్నా చేస్తుందో, పాకిస్తాన్ అయితే ఇవన్నీ రా చేస్తున్నట్టుగా చెప్తోంది. కానీ అఫీషియల్గా కొన్ని కేసుల్లో చెప్తోంది, కానీ చాలా కేసుల్లో చెప్పడం లేదు. పెహల్గాంకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఉగ్రవాదులతో పాటు భారతదేశంలో వాళ్ళకి సహకారం అందించిన వాళ్ళు, పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ వెతికి ఎవరో చంపుతున్నట్టుగా ఉంది. నిజానికి జూలై 2025 గత సంవత్సరంలో మన భద్రతా దళాలు శ్రీనగర్కి దగ్గరగా ఉన్నటువంటి హర్వాన్ అభయారణ్యంలో ఉన్న మూల్నార్ అనే ప్రాంతంలో ఆపరేషన్ మహాదేవ్ను నిర్వహించి, ఈ ఆపరేషన్ మహాదేవ్లో 3 ఉగ్రవాదుల్ని హతమార్చారు. అందులో ఒకడు హషీం మూసా, సులేమాన్ షా అనేటటువంటి పేరు కూడా వీడికి ఉంది. వీడు పాకిస్తాన్కి చెందినవాడు. జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ ప్రాంతంలో ఉంటూ పెహల్గాం దాడికి సంబంధించిన లాజిస్టికల్ సపోర్ట్ అంతా కూడా ఇచ్చాడు. ఉగ్రవాదులు ఎలా రావాలి, ఎక్కడ దాక్కోవాలి, హత్య గావించడానికి ఎవరెవరు సహకరిస్తారు, ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఆ తర్వాత ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎలా పారిపోవాలి, ఎలా సరిహద్దు దాటాలి, ఇవంతా కూడాను ప్లాన్ చేసినటువంటి వ్యక్తి అయినటువంటి హషీం మూసా హతమయ్యాడు. అతని తరువాత పాకిస్తాన్లో దాగుని మొత్తము ప్లాన్ చేసినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ ఇమ్రాన్ దయాల్, అతను తాజాగా పైలోకాలకు వెళ్ళిపోయాడు. 72 అప్సరసలు అనుభవించేందుకు తాను చేసినటువంటి పనికి ఫలితంగా పైకి వెళ్ళిపోయాడు. ఏదేమైనప్పటికీ మన దేశంలో జరిగే ఉగ్రవాద దాడికి కావలసినటువంటి ప్లానింగ్ అంతా కూడాను పాకిస్తాన్ మిలిటరీ ఇస్తుంది, ట్రైనింగ్ అంతా కూడాను ఐఎస్ఐ ఇస్తుంది. కాబట్టి ఈ రెండిటికి సంబంధించిన కీలక వ్యక్తుల్ని హతమార్చినట్టయితే భారతదేశం పైన దాడులు జరిపేటటువంటి సామర్థ్యాన్ని పాకిస్తాన్ క్రమేపీ కోల్పోతూ ఉంటుంది. జరిగే దాడుల మధ్య ఉన్నటువంటి టైం కూడాను పెరుగుతూ వస్తుంది. ఇదివరకు నెలకొకటి జరిగితే ఇప్పుడు ఏడాదికొకటి లేకపోతే 6 నెలలకొకటి జరగవచ్చును. ఆ రకంగా ఉగ్రవాద దాడులు జరిగేటటువంటి పీరియాడిసిటీని దెబ్బ కొట్టడానికి వీలవుతుంది. అందులో భాగంగానే లెఫ్టినెంట్ కర్నల్ ఇమ్రాన్ దయాల్ డేరా గాజీ ఖాన్లో ఎలిమినేట్ కావడం, ఇది దానికి సూచనలాగా కనిపిస్తోందని చెప్పి రక్షణ రంగాన్ని అధ్యయనం చేసేటువంటి వ్యక్తులు చెప్తున్నారు. అయితే భారతదేశం ప్రత్యక్షంగా అక్కడ ఏ రకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించే పరిస్థితి లేదు, ఇది పాకిస్తానే చేసింది అని చెప్పి చాలామంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఒక భారత వ్యతిరేక ఉగ్రవాద హ్యాండ్లర్, సూత్రధారి ఖతమయ్యాడు. ఇప్పటికి స్కోర్ 94 సంఘటనల్లో 107 యాంటీ ఇండియన్ ఉగ్రవాదుల స్కోర్, 107 నాట్ అవుట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.